ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, నేను నలుగురు మనుష్యులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమియో కలుగలేదు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనము. I see 4 men walking around in the fire unbound and unharmed. Daniel chapter 3 verse 25. ఈ రోజుకు గాను సర్వోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవాతి దేవుడు సర్వశక్తిమంతుడు, సజీవుడు, సమస్యల్లో శోధనల్లో మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. ఆయన మనతోనే ఉండే దేవుడు అని రుజువు అవుతుంది. కొన్నిసార్లు మనము ప్రార్థిస్తాము, ప్రభువా ఈ సమస్యల్లో నుండి మమ్మల్ని బయటికి తీసుకొని రా అని. కానీ మనము ఆ సమస్యల్లోనే ఉండిపోతాం, ఆ బలహీనతల్లోనే ఉంటాం, ఆ కష్టములోనే కొనసాగుతుంటాం. అప్పుడు మనలో ఉండే ఆలోచన ఏమిటి అంటే, దేవుడు నన్ను వదిలివేశాడు, ఆయన నా మొర వినడం లేదు, ఆయన నన్ను ఒంటరిని చేసి ఈ కష్టములోనే ఉంచేశాడు అని. కానీ ఈ రోజున లేఖనము సెలవిస్తుంది, ఆయన మనతో ఉండే దేవుడు. మనము ఎంత భయంకరమైన సమస్యల్లో ఉన్నా సరే అందులో ఉంచే మనల్ని కాపాడే దేవుడు. కీర్తనాకారుడు అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు అని. ఈ రోజున ఈ మాటలు వింటున్నా నీవు కూడా భయపడాల్సిన అవసరం లేదు. నీవు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే దేవుడు నీతోనే ఉన్నాడు, నీతోనే నడుస్తున్నాడు అని నువ్వు మర్చిపోవద్దు, భయపడొద్దు. ఆయన నిన్ను ఎన్నడూ విడవను ఎడబాయను అని అన్నాడు. అంటే కష్టంలో సైతము ఆయన మనతోనే ఉంటాడు అని అర్థం. ఈ యొక్క లేఖన భాగంలో మనం చూస్తే షడ్రకు మేషకు అబేద్నెగోను రాజైనటువంటి నెబుకద్నెజరు అగ్నిగుండంలో వేశాడు. అగ్నిగుండంలో వేసిన తర్వాత సాధారణంగా రాజు చూసే లేదా మిగతా వారందరూ చూస్తే విషయం ఏమిటి అంటే, వారు అరుస్తూ రోదిస్తూ బట్టలు కాలిపోయి శరీరం కాలిపోయి ఆ మంటల్లోనే ఆ అగ్నికి ఆహుతి అయిపోవడం. కానీ వారి విషయంలో అలా జరగలేదు. రాజు ప్రతిసారి చూసేది కాకుండా క్రొత్తగా చూస్తున్నాడు. నలుగురు మనుష్యులు బంధకములు లేకుండా అగ్నిలో సంచరించడం చూస్తున్నారు. వారు సంచరిస్తుంటే వారికి ఏ హాని కలగకపోవడం చూస్తున్నాడు. చూడండి, మనల్ని బాధ పెట్టాలనుకునేవారు మనము బాధపడుతుంటే చూసి సంతోషించాలని ఆశపడేవారు ఆశను దేవుడు భంగం చేస్తాడు. రాజు వారి యొక్క చావుని చూసి ఎంజాయ్ చేయాలని అనుకున్నాడు, కానీ ఆశ్చర్యపోయేలా దేవుడు చేశాడు. దేవుడే వారితో స్వయంగా ఉండడం చూశాడు. మనం వాక్యం పరిశీలిస్తే రాజు మాత్రమే ఆ సంఘటనను, ఆ అద్భుతమును చూశాడు. ఈ రోజున నిన్ను బాధించాలనుకునే నీ శత్రువు ఆశ్చర్యపోయేలా దేవుడు చేస్తాడు. నిన్ను నష్టపరిచాను, నిన్ను బలహీనపరిచాను, నిన్ను కృంగదీశాను, నీ కుటుంబాన్ని పాడు చేశాను, నీవు ఉద్యోగము కోల్పోయేలా చేశానని బహుశా వారు సంబరపడుతున్నారేమో. నీకు లైఫ్ లేకుండా చేశానని వారు ఫీల్ అవుతున్నారేమో. ఆ సమస్యల్లో, ఆ బలహీనతల్లో, ఆ కష్టాలలో, ఆ శోధనల్లో నీవు సంతోషించడం, నీవు ఆనందంగా జీవించడం, నీవు వాటిల్లోనే ఎదగడం, అస్సలు నీకు ఏ హాని జరగకపోవడం వారు చూడబోతున్నారు. వారు నీ ఎదుగుదలను చూడబోతున్నారు. ఎందుకంటే ఆ కష్టంలో నీవు ఒక్కడివే లేవు, నీవు ఒక్కదానివే లేవు. నీతో పాటు నిన్ను కాపాడే, నిన్ను పోషించే, నిన్ను రక్షించే, నీ బాగోగులు తెలుసుకునే, నీకు అనుదినము శక్తినిచ్చే యేసయ్య నీతో ఉన్నాడు. అగ్నిగుండంలో వారిని వేసినప్పటికీ ఆ అగ్ని ఎలా అయితే వారిని కాల్చలేకపోయిందో, వారికి ఏ హాని జరిగించలేకపోయిందో, అదే విధంగా మనకున్న ఆ అగ్ని వంటి సమస్యలు, బలహీనతలు, శోధన, కష్టము మనల్ని ఏమీ చేయలేదు, ఏ హాని తలపెట్టలేదు. నీకున్న ఆ కష్టము నీ యొక్క ఆ బంధకము కాదు, నీవు ఎదగాలి అనుకునే దానికి అది అడ్డు కాదు. వారు ఎలా అయితే బంధకాలు లేకుండా ఉన్నారో అలాగే నీవు బంధకాలు లేకుండా ప్రశాంతంగా జీవించగలవు. కాబట్టి ఈ యొక్క మాట
మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, దేవుడు నీ కష్టములో నుండి నిన్ను బయటపడవేయలేదు అని, ఈ కష్టము నన్ను ఏం చేస్తుందో అని భయపడకు. ఆయన ఆ కష్టములో నీతోనే ఉన్నాడు. అది నీకు ఏ హాని చేయలేదు, అది నిన్ను కృంగదీయలేదు. నీవు ఇంకా అభివృద్ధి చెందుతావు, నీవు ఆశీర్వదింపబడతావు అని గ్రహించి దేవుని యందలి విశ్వాసముతో ధైర్యముగా జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనములయ్యా, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అద్వితీయ దేవుడవయ్యా, ఆలోచన కర్తవు ప్రభువా, ప్రేమామయుడివి తండ్రి, కృపామయుడువయ్యా, జాలి కలిగిన దేవుడవయ్యా, దయగలిగినటువంటి దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములయ్యా. అవును ప్రభువా, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారయ్యా. మాకొచ్చిన కష్టము, మాకొచ్చిన శ్రమ, మాకున్న ఇరుకులు, ఇబ్బందులు ప్రభువా మమ్మల్ని ఏమి చేయలేవని, మా శత్రువుల పన్నాగాలు ప్రభువా మా మీద పని చేయవని, మీరు మాకు తోడుగా ఉండి మా పక్షముగా ఉండే దేవుడవని ఈ రోజున తండ్రి మమ్మల్ని ఎంతగానో తండ్రి వాక్యము ద్వారా ధైర్యపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున ఎందరైతే బిడ్డలు మరి తండ్రి వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి అయ్యా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో బాధపడుతున్నారో ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా, వారికి ఉన్న బలహీనతలు, వారికి ఉన్న శారీరక రుగ్మతలన్నింటినీ యేసు నామములో కొట్టివేయండి. మీ యొక్క అమూల్యమైన రక్తాన్ని బిడ్డల పైన ప్రోక్షించండి. మీరు పొందిన దెబ్బల చేత బిడ్డలకు స్వస్థతను కలగజేయమని వేడుకుంటున్నాం. అదే విధంగా ప్రతి ఒక్క కుటుంబములో తండ్రి అయా ప్రతి ఒక్కరు కూడా సమాధానముగా ఉండాలని తండ్రి ప్రార్థిస్తున్నాము తండ్రి. అదే విధంగా నా తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని తండ్రి మీరు ఆదరించండి అయ్యా. వారికి కావలసినటువంటి సహాయమును మీరు వారికి దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అప్పుల ఊబిలో నుండి వారికి విడుదల దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయా, నిరాశలో ఉన్న వారికి వారి యొక్క ఆశను చిగురింప చేయండి దేవా. ధైర్యాన్ని వారికి ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అయా, మరి తండ్రి చిన్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారికి కావలసిన జ్ఞానమును, జ్ఞాపక శక్తిని మీరు దయచేయండి ప్రభా. అయా, యవన బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. వారు సరైనటువంటి మీ యొక్క మార్గములో తండ్రి నడుచులాగున వారి హృదయాలను ప్రేరేపించండి దేవా. అవునయ్యా, మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి అయ్యా. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకు మంచి అవకాశాలను మీరు కలగజేయమని వేడుకుంటున్నామయ్యా. వ్యాపారాలు చేస్తున్న వారికి కావలసినటువంటి జ్ఞానమును, అభివృద్ధిని వారికి కలగజేయమని ప్రార్థిస్తున్నాము దేవా. వృద్ధులకు మీ యొక్క బలాన్ని దయచేయండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. అయ్యా, చిన్న పిల్లలను కాచి కాపాడండి అయ్యా. కుటుంబాలలో ఉన్న విభేదాలను తొలగించండి అయ్యా. భారముతో ఉన్న వారికి తండ్రి ఆదరణను దయచేయమని వేడుకుంటున్నామయ్యా. భయపడుతున్న బిడ్డలకు ప్రభా ధైర్యాన్ని మరి కలగజేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా, మీ యొక్క వాక్యాన్ని అయ్యా వినేవారుగా, అర్థం చేసుకునేవారుగా, జ్ఞానము చేత ఈ లోకములో ప్రవర్తించేవారిగా ప్రతి ఒక్క బిడ్డ ఉండులాగున సహాయము దయచేయండి అయ్యా. ముఖ్యంగా ఎవరైతే ప్రభా మీకు దూరం అవుతున్నారో ప్రతి బిడ్డను ప్రభా అయ్యా మీ దగ్గరకు చేర్చుకోమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. విశ్వాసంలో బిడ్డలను పురికొల్పమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. ముఖ్యంగా చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు, ధూమపానం, మద్యపానం వాటన్నిటి నుండి బిడ్డలకు విడుదల దయచేయమని వేడుకుంటున్నామయ్యా. కుటుంబాలలో ప్రేమను విస్తరింపచేయండి అయ్యా. ఐక్యతను దయచేయండి తండ్రి. అయ్యా, ఈ రోజున ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీ యొక్క తోడు, మీ రక్షణను దయచేయండి అయ్యా. ముఖ్యంగా మీ కాపుదల దయచేయమని వేడుకుంటున్నాము దేవా. సరిగా ఉంటున్న వారికి తండ్రి అయ్యా మంచి సహకారాన్ని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము దేవా. అదే విధంగా నా ప్రభువా సంఘములో ఐక్యతను దయచేయండి అయ్యా. దైవజనులను మీరు దీవించండి, సువార్థికులను మీరు బలపరచండి ప్రభా. అయ్యా, మిషనరీస్ ని దీవించండి అయ్యా. ఈ రోజు నా తండ్రి గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము దేవా. అదే విధంగా
విధంగా నా తండ్రి ప్రతి బిడ్డ చేస్తున్న ప్రార్థనను ప్రభా అయ్యా మీ యొక్క చిత్త ప్రకారంగా వారికి జవాబును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని వేడుకుంటున్నామయ్యా. మరి తండ్రి కోర్టు సమస్యలు, భూతాగాథ సమస్యలు అన్నిటి నుండి అయా విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అయా దేశములో శాంతిని, సమాధానాన్ని ప్రసాదించండి అయ్యా. మరి తండ్రి అదే విధంగా అధికారులందరికీ మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నామయ్యా. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే కనీసం ఒక 10 మందికైనా ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేస్తారని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.